హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ బీటెక్ మచ్చా. క్రికెట్లో నెక్స్ట్ మనకు బిగ్గెస్ట్ ఈవెంట్ ఏదైనా ఉంది అంటే అది ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫ్రెండ్స్. అండ్ దాంతోపాటు ఇంగ్లాండ్తో ఒక హోమ్ సిరీస్ కూడా ఇండియా ఆడబోతుంది ఫ్రెండ్స్. ఈ రెండు బిగ్ ఈవెంట్ కోసం మన టీమిండియన్ స్క్వాడ్ అయితే అనౌన్స్ చేశారు. అసలు మన స్క్వాడ్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరు లేరు అనేది ఇప్పుడు చూద్దాం. దాంతోపాటు ఛాంపియన్ ట్రోఫీ ఎవరెవరితో మనం ఆడబోతున్నాము, అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఛాంపియన్ ట్రోఫీ విషయానికి వస్తే ఈ ఛాంపియన్ ట్రోఫీని మన పక్క దేశమైన పాకిస్తాన్ అయితే హోస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. కానీ మన టీమిండియా మాత్రం హోస్టింగ్ కంట్రీకి అయినా పాకిస్తాన్కి అయితే వెళ్ళడం లేదు. బికాస్ ఎందుకు అంటారా, అందరికీ తెలిసిందే, సెక్యూరిటీ రీజన్స్. టీమిండియా మాత్రం మేము పాకిస్తాన్కి వెళ్ళము అనగానే పాకిస్తాన్ మాత్రం మా దేశానికి రావాలి, క్రికెట్ ఆడాలి అని చాలా ట్రై చేసింది. కానీ టీమిండియా వెళ్ళను అంటే వెళ్ళను అని చెప్పడంతో మన టీమిండియా మ్యాచెస్ అని దుబాయ్లో హైబ్రిడ్ మోడల్లో అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఛాంపియన్ ట్రోఫీలో గ్రూప్ ఏ, గ్రూప్ బిగా డివైడ్ చేశారు. మన టీం గ్రూప్ ఏలో ఉంది. మనతో పాటు పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ కూడా ఉన్నాయి. ఈ ఛాంపియన్ ట్రోఫీ 19 ఫిబ్రవరి టు మార్చ్ 8 వరకు అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. మన టీమిండియా ఫస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 20 బంగ్లాదేశ్తో దుబాయ్లో ఆడబోతుంది ఫ్రెండ్స్. మన టీమిండియా సెకండ్ మ్యాచ్ మన పక్క దేశమైన పాకిస్తాన్తో ఫిబ్రవరి 23 దుబాయ్లో ఆడబోతుంది ఫ్రెండ్స్. మన టీమిండియా థర్డ్ మ్యాచ్ మార్చ్ 2 న్యూజిలాండ్తో ఆడబోతుంది ఫ్రెండ్స్ దుబాయ్లో. మన టీమిండియా ఛాంపియన్ ట్రోఫీ కోసం స్క్వాడ్ అయితే అనౌన్స్ చేశారు. స్క్వాడ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మన టీమిండియా ఓపెనర్స్గా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ అయితే ఉన్నారు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ అయితే ఉన్నారు. వికెట్ కీపర్స్గా కేఎల్ రాహుల్ అండ్ రిషబ్ పంత్ అయితే ఉన్నారు. ఆల్రౌండర్స్గా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ అయితే ఉన్నారు. బౌలర్స్గా కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి, అక్షదీప్ సింగ్ అయితే ఉన్నారు. మొత్తం ఈ 50 మెంబర్స్తో కూడిన స్క్వాడ్ అయితే ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ కోసం అయితే అనౌన్స్ చేశారు. కానీ ఇంగ్లాండ్ కోసం అయితే జస్ప్రీత్ బుమ్రా ప్లేస్లో హర్షిత్ రాణా అయితే ఆడబోతున్నారు. మిగతా అంతా సేమ్ టీం ఇంగ్లాండ్తో ఆడేది. నాకు ఇంజరీ కావడం వల్ల బుమ్రా అనేది ఎన్సీఏలో ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. ఛాంపియన్ ట్రోఫీ లోపు బుమ్రా రికవర్ అవుతారని. ఇందులో మన తెలుగు కుర్రాళ్ళు ఒక్కరు కూడా లేకపోవడం బాధాకరం. సిరాజ్ కానీ, నితీష్ కుమార్ రెడ్డి కానీ, తిలక్ వర్మ కానీ, వీళ్ళు ముగ్గురులో ఎవరికి ఒక్కరికైనా ఛాన్స్ ఇచ్చినా బాగుండేది. వీళ్ళు ముగ్గురు చాలా ప్రూవెన్ ప్లేయర్స్ అండ్ చాలా బాగా మంచిగా క్రికెట్ ఆడారు కూడా. ఇది ఏమైనా కానీ మన వాళ్ళు ఉన్నా లేకపోయినా మనం టీమిండియాకి ఎప్పుడు సపోర్ట్ చేస్తాము, టీమిండియా గెలవాలని ఎప్పుడు కోరుకుంటాము. ఛాంపియన్ ట్రోఫీ గెలవడం చాలా ఇంపార్టెంట్. బికాస్ మనం పాకిస్తాన్కి వెళ్ళడం క్యాన్సిల్ చేసుకొని మరీ హైబ్రిడ్ మోడల్లో క్రికెట్ ఆడుతున్నాము. ఒకవేళ మనం కనుక ఓడితే ఛాంపియన్ ట్రోఫీలో పాకిస్తాన్ మనల్ని హేళన చేస్తుంది. అండ్ అటు హెడ్ కోచ్ అయిన గంభీర్కు, ఇటు మన కెప్టెన్ అయిన రోహిత్ శర్మకు ఇదొక కీలక టోర్నమెంట్ అని చెప్పుకోవాలి. ఏది ఏమైనా కానీ ఈ టీంతోనే మన టీమిండియా అనేది కప్పు కొడుతుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. అండ్ ఈ టీమిండియా సెలెక్షన్ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.